తండ్రి తన సెల్ఫ్ గైండ్ ప్రాపర్టీ అయినట్లయితే తన సెల్ఫ్ గైండ్ ప్రాపర్టీ ఒక కొడుకు పేరు మీదుగా రాసిచ్చేసి మిగిలిన పేరు మీద రాయకుండా తను చనిపోయిన పక్షంలో ఆ తండ్రి చనిపోయిన తర్వాత ఈ పిల్లలు ఎవరైతే ఉంటారో సోదరులు కావచ్చు సోదరిమణులు కూడా కావచ్చు, ఇది మా నాన్నగారి చేత బలవంతంగా రాయించుకున్నాడనో లేకపోతే ఈ ప్రాపర్టీ మా నాన్నగారు సాధించుకున్నప్పుడు కూడా మాకు కూడా హక్కు ఉంటుంది అనే విషయం మీద కూడా కోర్టుకు వెళ్ళి ఇది ఆ నాన్నగారి ఆస్తి కాబట్టి తప్పనిసరిగా మా నలుగురికి కూడా దీని మీద హక్కు ఉంటుందని చెప్పి అలా రాయించుకునే అవకాశం, అంటే దాని మీద కోర్టు మీద బలంగా మనం సాక్ష్యాధారాలు సమర్పించుకోగలిగితే వారసత్వ హక్కు చట్ట ప్రకారం కూడా ఆ ప్రాపర్టీని కూడా నలుగురికి కూడా హక్కు పొందే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ మళ్ళా గుర్తుపెట్టుకోవాల్సింది ఆడపిల్లల విషయానికి, ఆడపిల్లలు పెళ్లిళ్ళైనా పెళ్లి కాకపోయిన ఆడపిల్లలకు కూడా ఒకవేళ పెళ్లి సందర్భంలో ఆమెకి ఖర్చులు కానీ కట్న కానుకల రూపంలో ఇతరత్ర ఏదైనా ఖర్చులు పెట్టి పంపించినప్పుడు కూడా ఆడపిల్లలకు కూడా దీని మీద హక్కు ఉంటుంది. ఆ సెల్ఫ్ గైండ్ ప్రాపర్టీ నాన్నగారు సెల్ఫ్ గైండ్ ప్రాపర్టీ అయినప్పుడు కూడా నాన్నగారు మరణించిన పక్షంలో ఆ ప్రాపర్టీ మీద వీరికి అవకాశం ఉంటుంది.